సో ఏంటి ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో నారా లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్తో ఒక సమావేశం జరిగింది. దాంట్లో ప్రభుత్వానికి సంబంధించి 8 నెలల పాలనకు సంబంధించి ఒక రివ్యూ తీసుకున్నారు. కొంత వ్యతిరేకత కూడా ఉంది. దాన్ని ఇప్పటి నుంచే కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ లేదంటే ఇది కూడా కొట్టివేసే న్యూసేనా? అంటే బేసిక్ గా ప్రశాంత్ కిషోర్ కి చెప్పితే లోకేష్ గారికి అర్థం కావాల్సినంత బలహీనుడేమో లోకేష్ గారు కాదు. లోకేష్ గారు చిన్న నాయకుడే కావచ్చు, ఆయనకి తెలుదా. ఇప్పుడు హామీల పైన చంద్రబాబు నాయుడు గారు జనానికి నిజాలు చెప్పండి అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ తల తాకట్టు పెట్టి అయినా సరే అమలు చేస్తానని చెప్పారు కొంత వ్యతిరేకత వచ్చిన తర్వాత. కానీ ప్రారంభంలో ఏం చెప్పారు? ఎవరో ఒకరు పెయిన్ తీసుకోక తప్పదు, రైతన్నా తీసుకోవాలి, నేను నేను అంటే గవర్నమెంట్ తీసుకోవాలి, ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను తీసుకుంటా, ఛాన్స్ ఉంటే. ఏ మాత్రం అవకాశం నేను తీసుకుంటానంటే అవకాశం లేకపోతే మీరు తీసుకోమని చెప్పడమే కదా. పెయిన్ అంటే భారాలు ఎవరో ఒకరు తీసుకోవాలి, ప్రజలన్నా తీసుకోవాలి, నేనన్నా తీసుకోవాలి. గవర్నమెంట్ ఏ మాత్రం స్కోప్ నేను తీసుకుంటా, లేనప్పుడు కొంత మీరు కూడా ఆ భారాన్ని భరించక తప్పదని చెప్పినాడు. వచ్చిన కొత్తలోనే చెప్పారు కదా, అది అలాంటి పరిస్థితి లేదని కూడా. దాని అర్థం ఏంటి? కొన్ని చేయను అని చెప్పడమే కదా. కానీ దానికి చేయడానికి చంద్రబాబు జగన్ గారి కారణం ఇవన్నీ నీ చెప్పినా అంటే కొన్ని చేయలేరు, వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు లోకేష్ గారికి తెలియదా? ఇవన్నీ మనం చెప్పకపోతే ఉన్న పరిమితులు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇవన్నీ నేను చెప్పకపోతే ప్రజలు ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అంటే మళ్ళీ ఆశలు పెంచుకుంటా పోతారు. లేదా ఎన్నికల ముందని అమలు చేస్తాడేమో. అంటే పెంచుకుంటా పోతే ప్రభుత్వానికి పెద్ద భారం అయిపోతుంది రాజకీయంగా. ఆర్థిక భారం కాదు, రాజకీయ భారంగా. ఆర్థిక భారం కాస్త రాజకీయ భారంగా మారిపోతుంది. అసలు ప్రమాదం రాజకీయ పార్టీకి. అందుకని ఇప్పుడు కన్విన్స్ చేస్తామని కొంత కోపం వచ్చినా ఇవ్వనని చెప్పారు కదా, చూద్దాం. ఇప్పుడు తల్లికి వందనం పైన ఈ 1 year ప్రజల్లో పెద్ద ఆశలు లేవు. ఎందుకు లేవో తెలుసా? లోకేష్ గారు స్టార్టింగ్ అని చెప్పేసినాడు, ఈ సంవత్సరం సాధ్యం కాదు, వచ్చే సంవత్సరం పరిశీలిస్తామని చెప్పాడు. దాంతో తిట్టుకున్నా కొంచెం చెప్పేశాడు కదా, ఈ సంవత్సరం ఆశపోయింది. కానీ చూద్దాం, పరిశీలిస్తున్నాం అన్నా అనుకోండి, డిసెంబర్ లో ఇస్తారేమో, జనవరిలో ఇస్తే పెరుగుతా ఉంటే వచ్చి ఇరికిపోతారు, పొలిటికల్ గా డ్యామేజ్. అందువల్ల చంద్రబాబు గారు ఆ విషయం చెప్పాడు. ఆ విషయం అంత డైర్ గా చెప్పినాడు అంటే అర్థం సంక్షేమ పథకాలు అమలు అన్ని కొన్ని మాత్రం చేయగలరు. ఖచ్చితంగా అన్ని అమలు చేయకపోతే ఆటోమేటిక్ గా దాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు కదా. గతంలో నేనే చెప్పాను కదా, ఆయన ఈరోజు చెప్పాడు కదా. సరే, ఆయన భాష అంతా మనం వాడం. ఏమంటారు, చంద్రముఖి, పులినోట్లో, ఇవన్నీ ఆయన పొలిటికల్ గా మాట్లాడాడు. ఎన్నికల్లో చెప్పిన విషయాలు ఆ రోజు చెప్పాను అని చెప్పడం అంటే ప్రజలు గుర్తు చేయడం. నేను ఆ రోజు చెప్పాను, మీరు మర్చిపోయారు అని చెప్పడం అంటే అర్థం దాన్ని గుర్తు చేయడమే కదా. కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీలో వైఫల్యాన్ని తను ఎందుకు చెప్పుకున్నా ఉంటాడు. సో అంటే ఇక్కడ నాకు పాయింట్ ఏంటంటే, పథకాలు ప్రభుత్వం మారడానికి, ప్రభుత్వం పడిపోవడానికి అంత మేర ఇంపాక్ట్ చూపిస్తున్నాయా? ఒకవేళ చూపిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినా, అది వ్యతిరేకత వల్ల వస్తుందా, లేదంటే జనాలు ఏదో ఇంకెక్కువ ఇస్తాడు అనుకోని చెప్పేసి ఓట్లు వేస్తున్నారా? ఒక పార్టీ ఏదో ఒక ప్రభుత్వం ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి. మనకు పాపులర్ కారణాలు కనిపిస్తాయి కాబట్టి అవే కనిపిస్తుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. అంటే ఒక కారణం అస్యూరెన్సెస్. ఎట్లాంటి అస్యూరెన్స్? జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ మనకున్న అవకాశం ఎంత అని 40,000-50,000 కోట్లు మాత్రమే మనం బేర్ చేయగలం. మనం అమలు చేసే పథకాలు అమలు చేయడానికే తల ప్రాణం తొక్కొస్తా ఉంది. ఏది 60,000 కోట్ల రూపాయల అస్యూరెన్స్. చంద్రబాబు గారు 1,30,000 crores రెట్టింపు పైన ఇచ్చినాడు. అది అమలు సాధ్యం కాదు, నమ్మద్దండి అని చెప్పినాడు. ఆ తర్వాత ఆగినాడా? ప్రతి మీటింగ్ లో అదే చెప్పినాడు. దాని ద్వారా ప్రజలకు 2 మెసేజ్లు వెళ్ళాయి. అంటే కొంతమంది ఆ జగన్ కరెక్ట్ గా చెప్పినాడు అనుకునే వాళ్ళు చాలా స్వల్పం ఉన్నారు. ఎక్కువ మంది ఏం ఆశించారు తెలుసా? 2 అనుకున్నారు. ఒకటి, ఈయన పదే అది సాధ్యం కాదు అంటున్నాడంటే ఈయన అయితే చేయడు, అంతే కదా. నేను ఏం చెప్పడమే కదా, అది సాధ్యం కాదు నలుగురు అంటే ఈయన చేయడు. ఇంకో ఈయన అనుకున్నట్టు అమ్మఒడి ఒకటే ఇస్తాడు, అది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్న చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేడు అన్న చెప్పడం ద్వారా సాధ్యం కాదని చెప్పడం, ఈయనైతే ఈడు అని కన్ఫర్మ్ అయిపోయింది. చూద్దాం ఆయన్ని అనుకున్నారు. 2, రైతు భరోసా ఈయన 7,500 దాకా ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం కలిపి 25,000, 12,500, 13,500 ఇచ్చాడు. ఆయన 20,000 ఒకేసారి ఇస్తాను, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్తాను, వాళ్ళే మనం 20,000, అది కూడా 1 time సెటిల్మెంట్ అన్నాడు. ఈయన అది సాధ్యం కాదు అన్నాడు ప్రతి మీటింగ్ లో. అంటే అర్థం ఏంటి? ఈయన అయితే ఈడు, ఆయన ఇస్తాడని చూద్దాం. ఇది చాలా పనిచేసింది. ఎంత పనిచేసింది? ఆయనకు వచ్చిన 60% ఓట్లు పనిచేసి తప్పది. సమ్ పర్సెంటేజ్, ఒక 3 or 4 ఎక్కడో చోట ఎంత పర్సెంట్? ఒక 3, 4, 4, 5 కారణాలతో ఒక 10% మారిపోతే ఉల్టా అయిపోతుంది. ఇప్పుడు జగన్ గారికి ఏమైనా 100% మారాలా?
జగన్ గారికి ఉన్న 40% ఓట్లలో ఇంకొక 7-8% ఓట్లు వస్తే పరిస్థితి మారిపోతుంది. అవును. 8% ఓట్లు మారడానికి సంక్షేమ పథకాలతో 4% ఓడిపోతే సగం అయిపోయింది కదా పని. కాబట్టి ఖచ్చితంగా అన్ని ప్రజలందరూ మారాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సిన మారితే ఎన్నికల్లో రాజకీయాలు మారిపోతాయి. ఓకే, ఓకే. సో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. యా, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.